కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వారికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా? పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలతో కూడుకున్నటువంటి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2. కాబట్టి వీరికి కూడా చేతి నిండా ధనం ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాజపూజ్యం 7, అవమానం 3. కాబట్టి రాజపూజ్యం కూడా చాలా బాగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నలుగురిలో గొప్ప కీర్తివంతులయ్యే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి గురు సంచారవశాత్తు ప్రస్తుతం 11వ రాశిలో సంచరిస్తున్నటువంటి వాడు మే 14 తర్వాత 12వ స్థానంలో ఉంటాడు. ఈ సంవత్సరం మొత్తం కూడా 12లో ఉంటాడు. లాభంలో ఉండేటువంటి గురువు వల్ల అనేక రకాలైనటువంటి దైవికమైన ప్రాకృతికమైనటువంటి లాభాలు ఉంటాయి. కానీ 12కు వచ్చిన తర్వాత ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఈ ఖర్చులు ఏ గ్రహం 12వ స్థానంలో ఉన్నా కానీ ఇది ఖర్చే అంటాం. అది ఏదో రూపంలో కావచ్చు, ఈ రూపం ఆ రూపం అని లేదు. కాబట్టి గురు సంబంధమైన వాడు 12వ స్థానంలో ఉన్నాడంటే మనకి ఏ సూచన చేస్తున్నారు వీళ్ళంటే, యజ్ఞయాగాదిపరమైన ఖర్చులు పెట్టండి, దైవ సంబంధమైన ఖర్చులు పెట్టండి, ధర్మకార్యాల సంబంధంగా ఖర్చులు పెట్టండి. ముందుగా మీరు ఖర్చులు పెట్టుకుంటే హాస్పిటల్ ఖర్చుల నుంచి బయటపడతారు అని.